హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా ఆయన బర్త్డే అనమాట. మిడ్‌నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ తీసుకొని వచ్చిండ్రు. అసలు ఎవరికీ తెలియదు వాళ్ళు కేక్ తీసుకొని వస్తారని, సర్ప్రైజ్‌గా వచ్చిండ్రు. యాక్చువల్లీ అందరు పండుకొని ఉన్నాం. 12:00 బెల్ అయితే రింగ్ అయితా ఉంది. ఎవరా అని చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. పాపం కేక్ కూడా ఆ టైంలో దొరకలేదంట. లాస్ట్‌కి ఎక్కడో ఫుల్ ఎతుకులాడి ఒక ఐస్ కేక్ అయితే తీసుకొని వచ్చిండ్రు. అయితే ఫ్రెష్‌గా చాలా ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుండింది. అండ్ అందరు పిల్లలు పండుకొని ఉన్నారు కదా! సడన్‌గా ఇలా కేక్ తీసుకొచ్చి సెలబ్రేషన్ చేస్తుంటే అందరూ ఏదేదో అనుకుంటూ ఫుల్లు నవ్వుతున్నారనమాట. ప్రతిసారి వీళ్ళు ఇలా కేక్ తీసుకొనొస్తారు. మా ఆయనేమో వద్దు ఇంకా చిన్న పిల్లలం కాదు, కేక్ కటింగ్స్ అయన్నీ అవసరమా అంటారు. కాకపోతే ఫ్రెండ్స్ మాత్రం అస్సలు వదలరండి. ఎవ్రీ ఇయర్ నైట్ లేదా నెక్స్ట్ డే ఈవినింగ్ కేక్ కటింగ్ కంపల్సరీ పెట్టడము. వాళ్ళయి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చిన్న పిల్లోళ్ళలాగా. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్‌లో కూడా టీమ్ అంతా కలిసి ఒక సర్ప్రైజ్ కేక్ కటింగ్ అయితే అరేంజ్ చేసిండ్రు. అసలు మా ఆయనకైతే అస్సలు ఐడియానే లేదు. నార్మల్‌గా ఎవ్రీడే ఎలా అయితే రెడీ అయ్యి ఆఫీస్‌కి పోతామో అలా రెడీ అయ్యి ఆఫీస్‌కి పోయినామనమాట. నేను చిన్నగా వీడియో తీస్తుంటే మేబీ డౌట్ వచ్చిండొచ్చు. కాకపోతే నన్నేం తను అడగలేదు. నేను కూడా ఏం చెప్పలేదు. కాకపోతే నేను చిన్నగా వీడియోస్ అయితే తీస్తున్నా. ఆయన మధ్యలో ఎందుకు వీడియో తీస్తున్నావు అని ఎక్కడ అడుగుతారో అని కొంచెం టెన్షన్‌గా ఉన్నింది. అండ్ ఫైనల్‌గా ఇలా అరేంజ్ చేసినామనమాట ఆఫీస్‌లో. ఇదంతా వేర్ హౌస్ కాబట్టి లోపలంతా కొంచెం గందరగోళంగా ఉంది. అండ్ ఆఫీస్‌లో డెకరేషన్ చేసే అంత ప్లేస్ లేదు. సో, అందుకే ఇక్కడనే మధ్యలో అయినంత ప్లేస్ చేసుకొని ఒక చిన్న సెటప్ అయితే అరేంజ్ చేసినాము. అండ్ అది చూసి మా ఆయన ఫుల్ సర్ప్రైజ్ అనమాట. అసలు తనకు ఐడియానే లేదు కదా! ఎవరు చేసిండ్రని పిల్లలందరిని అడుగుతున్నాడు, నవ్వుతున్నాడనమాట. టీమ్ అంతా ఎర్లీ మార్నింగే వచ్చి ఫుల్ సెటప్ చేసుకోవడం. ఎందుకంటే ముందు రోజు డెకరేషన్ చేయాలన్నా గూడా ఈయన ఆఫీస్‌లోనే ఉంటారు గాబట్టి అసలు ఛాన్సే లేదు. అందుకే ఆ రోజే ఎర్లీ మార్నింగ్ వచ్చేసిండ్రనమాట మా టీమ్ మెంబర్స్ అందరూ. అలాగే నాకు కాల్ చేయడము, "అక్క కెమెరాలన్నా చెక్ చేస్తాడేమో, మేము చేసేది చూస్తాడేమో, కొంచెం అది కెమెరాలు అయి ఓపెన్ చేయకుండా చూడు" అని పాపం చాలా అంటే చాలా కాల్స్, మెసేజెస్ చేయడము ఈయనంతా చేసిండనమాట. అందరు టీమ్ వాళ్ళందరూ గూడా ఒకళ్ళకొకళ్ళకి ఫుల్ హెల్ప్ చేసుకుంటూ, కాల్స్ చేసుకుంటూ చాలా మేనేజ్ చేసినాం అసలు ఆయనకు తెలియకుండా. ఫైనల్‌గా అసలు ఆయనకు తెలియనే తెలియదు. వచ్చి చూసేంత వరకు కూడా తనకసలు ఐడియానే లేదనమాట. కేక్ 10:30 ఆ టైంలో తెచ్చి పెట్టేసిండ్రు. కాకపోతే మేము అసలు ఎవరిని కూడా చూసుకోలేదు. మేము కేక్ కట్ చేసే టైంకి ఫుల్ మెల్ట్ అయిపోయి క్రీమ్ అంతా కూడా అంతా కారిపోయిందనమాట. అసలు పిల్లలు కూడా ఐస్ కేక్ వద్దు, ఫ్రిడ్జ్ ఇక్కడ లేదు కదా అన్నట్టు నార్మల్ కేకే తీసుకొచ్చిండ్రు. కాకపోతే ఆ హీట్‌కి అది ఫుల్ మెల్ట్ అయిపోయింది. అసలు ఎవరే గానీ చూడలేదనమాట. ఇంక కేక్ కటింగ్ టైంకి అది బాక్స్ ఓపెన్ చేస్తే ఫుల్ మెల్ట్ అయిపోయింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యిండ్రనమాట మా టీమ్ మెంబర్స్ అంతా కూడా. ఆయన కూడా బర్త్‌డే అయితే చానా అంటే చానా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అందరూ గూడా చానా బాగా కోఆపరేట్ చేసి, చానా బాగా సెలబ్రేట్ చేసిండ్రనమాట. వీళ్ళందరూ గూడా మా టీమ్ మెంబర్స్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గూడా అసలు అనుకోని రీతిగా బర్త్‌డే చానా అంటే చానా బాగా సెలబ్రేట్ చేసిండ్రు. అలాగే అందరం అక్కడనే లంచ్ చేసి ఇంక అక్కడి నుంచి నేను ఇంటికి బయలుదేరిన. ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ ఫ్యామిలీతో కలిసి బయటికెళ్ళాలనమాట. అది పార్ట్ 2లో వస్తుంది. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.